అసోసియేషన్ ఆఫ్ తెనాలి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ మంత్రి వర్యులు శ్రీ ఆల్పా రాజేంద్ర ప్రసాద్ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వారికి బొట్టు అందజేయవలసిందిగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ పేదల ద్వారా ఎంతో మందికి పునరావాస కేంద్రాలు కల్పిస్తూ వారికి కావలసినటువంటి మంచి ఏర్పాట్లు చేసినటువంటి మా అన్నా వదిన గారు గౌరవనీయులైన శ్రీమతి కత్తెర హెడీ కృష్ణమ్మ గారిని వేదిక మీదకి సగనీయంగా ఆహ్వానిస్తున్నాం. సురేష్ కుమార్ గారిని, అదేవిధంగా గౌరవనీయులైన శ్రీ కత్తెర సురేష్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి గారిని వేదిక మీదకి సగనీయంగా ఆహ్వానిస్తున్నాం. వారికి ఉపయోగించండి. ఇంకొక వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు బిషప్ డాక్టర్ జాన్ పాల్ త్రిపాఠి గారికి బొకే అందజేయవలసిందే కిషోర్ కుమార్ గారు చెప్పలేదు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి అధ్యక్షుడు బిషప్ డాక్టర్ పాల్ త్రిపాఠి గారిని ఆహ్వానిస్తున్నాం. ఎంతో మందికి రాష్ట్రాలకు మంచి జీతాలు అందిస్తూ వారి యొక్క కుటుంబాన్ని జీవనోపాధి నింపి మహిళా సంఘాలను నిర్మించి ఎంతో మంది పేదలకు కూడా సాగు చేస్తున్నటువంటి అన్నగారు బిషప్ డాక్టర్ పాల్ త్రిపాఠి గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ తెనాలి పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదే సందర్భంలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి సంతోషంగా అందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లించుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ మరి ఒక మన భారతదేశమే కాదు పలు దేశాల్లో మరి ఎంతగానో దేవుని యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో ఆనందోత్సవాలతో ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మరి యొక్క సాయంకాల వేళలో మన మధ్య మరి గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్సీ ఎక్స్ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు మన మధ్య ఉండటం చాలా చాలా సంతోషం. మరి వారిని మన భారతదేశ సాంప్రదాయంగా మనం చాపలు కొట్టి వారిని గౌరవిద్దాం. చాపలు కొట్టండి. అదే కాదు మరి మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు నాకు వదిలి గారు
మరి మన మధ్యలో ఉండటం చాలా చాలా సంతోషం. మరి అందరం కూడా సాధారణంగా వారికి సభలు కొట్టి యొక్క కృప, దేవుని యొక్క బాహుళ్యత, వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. గట్టిగా వారికి సభలు కొట్టి వారిని కనపడతాం. అదే కాదు, మన మధ్యలో ఉన్నటువంటి పురుష్ గారు మన యొక్క తెనాలి పట్టణ యంగ్ డైనమిక్ మరి ఎంతో చూసుకుపోతూ, మరి సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, మరి జాయింట్ ట్రెజరర్ గారు, కమిటీ సభ్యులు వారందరూ కూడా ఉండటం ఎంతో మరి చాలా చాలా ఆనందం, సంతోషం. కాబట్టి మరి మనం కార్యక్రమంలోకి మనం వెళదాం. ఎందుకంటే ఉన్న పాటిని తరలి వచ్చినట్లయితే మన మధ్య రావడం అన్నం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు ప్రేమ స్వరూపమైన తండ్రి, కృతజ్ఞత సంపూర్ణుడైన దేవానికి చేర్చుకుని దేశంలో ఉన్నటువంటి జనుల కొరకు ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థన చేయమని మనం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేకమంది దేవుని సేవకుల కొరకు అలాగే నాయన ఈ యొక్క అధ్యక్షులైనటువంటి ప్రంజిత్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన హృదయ రహస్యాన్ని ఎరిగినటువంటి దేవాది దేవుడు, ఆయన హృదయ వాంఛలు తీర్చేటువంటి దేవాది దేవుడు. మనకు హృదయ వాంఛలు తీర్చేటువంటి దేవాది దేవుడు. అందుకని అనేకమైనటువంటి సమాసాలు ఉన్నాయి. సరైనటువంటి ఆధారం లేక, సరైనటువంటి ప్రేమ లేక, సరైనటువంటి నడవడి లేక ఏర్పాటు చేశారు. And he has given us a wonderful intention to establish the welfare here in Tenali, which called Pastors Association PAT. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ యొక్క ప్యాట్ ద్వారా ఈ యొక్క తెనాలి పట్టణమే కాదు, తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో కూడా దైవత్వం, దేవుని ప్రేమ, సేవకుల్ని గౌరవించడం, సేవకుల్ని హక్కుని చేర్చుకోవడం, సేవకులు కష్టాలు ఉన్నప్పుడు వారి కష్టాల్లో పంచుకోవడం, వేదనలో ఉన్నప్పుడు ఆ వేదనకి ప్యాట్ ఉంది వెనక మళ్ళీ మీకేమీ పర్వాలేదు. God can wipe the tears what you have. ఏదైతే నువ్వు కన్నీరు కలిగి ఉన్నావో, కన్నీటిని నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు ఆ కన్నీటిని తుడుసువాడు దేవుడే. ఆ యొక్క దేవుని యొక్క ఆలోచన ద్వారా ఈ యొక్క ప్యాట్ అనేటువంటిది ఏర్పడింది. అందువలన ఈ యొక్క ప్యాట్ ద్వారా సేవకులకి మేలు జరగాలి, సేవకులకి ఆదరణ కలగాలి, సేవకుల్ని మంచిగా నడవడిలో నడిపించాలి. అదే కాదు, ఎందుకంటే జీసస్ while he was on this earth, he showed his love and passion, and he said that love one another as I love you. నేను ఏ విధంగా ప్రేమించానో మీరు కూడా అదే విధంగా ప్రేమించుకోనండి. నేను ఏ విధంగా ఈ యొక్క భూమిలో ఉన్నప్పుడు ఎలాంటి సేవ చేశానో, కష్టాలు ఉన్నటువంటి వారిని ఆదుకున్నాను, ఇబ్బందులు ఉన్నటువంటి వారిని ఆదుకున్నాను, మరి కన్నీరులో ఉన్నటువంటి వారిని కన్నీరు తుడిచాను. అలాంటి యొక్క విధానాన్ని మీరు అవలంబించాలని యేసయ్య మనకి చెప్పాడు. కాబట్టి అదే ఆలోచనని ఈ యొక్క పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి ఇటీవల మధ్య ఇది ఏర్పడింది. మరి పెద్దలు మన మధ్యలో ఉన్నటువంటి మరి మన నాయకులకి నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉందనంటే కేవలం మన నాయకులు కూడా దీనికి ఎంతో చేతోడు వహించాలి, చేతోడిని మనకు అందించాలి. ఎందుకంటే యేసయ్య ప్రతి వారిని ప్రేమించాడు. దేర్ ఇస్ నో ఎనీ డిస్టింగ్విష్, ఎక్కడ కూడా ఎటువంటి భేదము లేదు, తారతమ్యం లేవు. మనమందరము కూడా ఒకే కుటుంబ సభ్యులము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఈ యొక్క ప్యాట్ రాబోయేటువంటి దినాల్లో బహుగా విస్తరించబోతుంది. కష్టాలు ఉన్నటువంటి వారిని ఆదుకోబోతుంది, ఇబ్బందులు ఉన్నటువంటి వారిని వెనక మాల మీకు ప్యాట్ ఉంది అనేటువంటిది గుర్తు చేయడానికే ఈ యొక్క మరి ప్యాట్ ఏర్పడింది. మరి ముఖ్యంగా మరి నా మీద చాలా చాలా భారం పెట్టారు మన ఫండింగ్ ప్రెసిడెంట్ గారు, కమిటీలో ఉన్నటువంటి ప్రతి వారు, మరి ట్రెజరర్, అదే విధంగా జాయింట్ ట్రెజరర్,
సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, మన టీమ్ లో ఉన్నటువంటి వారందరూ కూడా నీవే ప్రెసిడెంట్ గా ఉండాలి, నువ్వే ఆ బాధ్యతను నెరవేరుస్తావు. యు ఆర్ ద క్యాపబుల్, యు ఆర్ ద వర్తీ టు లీడ్ దిస్ బాడీ అండ్ ప్యాషన్. ఈ యొక్క భారాన్ని ఈ యొక్క మరి అంతా కూడా పుస్తకాల మీద మోసి దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యవస్థకి నువ్వే తప్ప ఇంకా ఎవరు కూడా దానికి క్యాపబుల్ కాదన్నప్పుడు, అయ్యా నా మీద ఎందుకు భారం పెడుతున్నారు, ఇది నేను మోయలేటువంటి భారం అంటే లేదు 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 నీవే దాన్ని మోయగలవనండి. గొప్ప భారాన్ని పెట్టారు. అయితే ఆ యొక్క మరి వాళ్ళ యొక్క మాటలు నేను శిరస వహించి ఈ రోజున మరి యొక్క ఫ్యాట్ లో నేను ప్రెసిడెంట్ గా ఉండటం, అదే విధంగా నా యొక్క బలమైనటువంటి టీం ఉంది. ఆ టీం అందరూ కూడా ఒకే మనస్సు, ఒకే పాట, ఒకే ఆలోచన, ఒకే విధంగా నడుస్తున్నట్టు. ఎందుకంటే ఫ్యాట్ అంటేనే ఈజ్ లవ్, ఫ్యాట్ అంటేనే అది యొక్క కనికరం, ఫ్యాట్ అంటేనే విచ్ మీన్స్ లవ్ వన్ అనదర్, ఇట్ గివ్స్ మచ్ మోర్ అడ్వాంటేజ్, మంచి సహవాసాన్ని ఇచ్చేటువంటిది ఫ్యాట్. కాబట్టి ఈ రోజున మరి దగ్గర దగ్గర 5-6 నెలలు అవుతుంది ఇది స్టార్ట్ చేసి. మరి రాబోయేటువంటి దినాల్లో బహుగా విస్తరించాలని మనసు వాంఛ కోరుకుంటూ, మరి జనంలో మరి స్త్రీ ఆవిష్కరణ ఉంది కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి మన మేడం గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా సుధీష్ గారు దయచేసి ముందుకు వచ్చినట్లయితే మీ యొక్క హస్తాలతో ఆ యొక్క ట్రీని ఆవిష్కరించాలని ప్రభుత్వం మీ అందరినీ నేను మనం చేయొచ్చు. పట్టణంలో గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క క్లాసెస్ గ్రాండ్ క్రిస్టియన్స్ ని ఇక్కడ జరుపుకోవడం, వారు నన్ను ఆహ్వానించినందుకు వారికి, వారి బృందానికి, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. స్టేజ్ మీద ఉన్నటువంటి
ముఖ్య అతిథులుగా ఈరోజు మన మధ్యకు వచ్చినటువంటి మా అన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారికి, వారు మంచి వ్యక్తులు, అంతేకాదండి కొన్ని సంవత్సరాల చెడు పరిచయస్తులు, ఈ తెనాలి పట్టణానికే ఒక దీవెనకరమైనటువంటి మంచి వ్యక్తిగా ఈరోజు మన మధ్యలోకి వచ్చారు. ముఖ్యంగా వారు ఎమ్మెల్సీగా, అలాగే మాజీ ఎమ్మెల్యేగా వారు ఎన్నో పదవులు చేసి బడుగు పేద ప్రజలకు ఎన్నో సేవలు వారు అందించి ఇప్పుడు కూడా వారు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు. సురేష్ గారు, అలాగే ఇంకా అక్కడ ఉన్నటువంటి మాస్టర్ గారులందరూ కూడా మంచి దైవజనులు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి, ప్రతి ఒక్కరికి పేరు పేరు వస్తున్న హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు అంటే మాస్టర్స్ కి క్రిస్మస్ అంటే తెలియంది కాదు. ఎందుకంటే మీ సంఘాల్లో మీరందరూ క్రిస్మస్ గురించి బోధిస్తారు కాబట్టి మీరందరూ కూడా క్రిస్మస్ గురించి బాగా తెలిసినటువంటి వారు. క్రిస్మస్ క్రీస్తు పుట్టుక. ఎప్పుడైతే ఆ దేవాది దేవుణ్ణి మన హృదయంలోనికి రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తారో ఆ రోజే నిజమైన క్రిస్మస్ అని నేను నమ్ముతాను. ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ ఉన్నట్టే అది క్రిస్మస్. ఎంతో సంతోషంగా, ఆనందదాయకంగా, చక్కగా జరుపుకునేటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. ఆ పండుగ అంటే క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చినందుకు కృతజ్ఞతగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి ఈ పండుగ. ఆయన ఈ లోకానికి మీ అందరికీ తెలుసు, మంచి మార్గాన్ని మనకు చూపించారు, మంచి బోధన చేశారు. ప్రేమ, దయ, కరుణ, కనికరము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఇలాంటివన్నీ కూడా మంచి బోధలు ఆయన చెప్పి మనకి ఒక మంచి మార్గాన్ని చూపించి ఆయన వెళ్ళిపోయారు. అయితే మనందరి కొరకు మరణించారు అని మనకు తెలుసు. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆయన బోధనను మన ఇతరులకు పంచడమే కాకుండా ఆయన బోధన ఏవైతే చేశారో ఆయన మార్గంలోని మనం నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. ఈరోజు మరి ఇందాక పాల్గొన్నారు అధ్యక్షులైనటువంటి పరంజ్యోతి గారు, మా మంత్రి గారు ఒక మాట చెప్పారు, యూనిటీ లేదు, ఐక్యత లేదు, సంఘాల్లో ఒక క్రమశిక్షణ లేదు అని చెప్పినప్పుడు ఈ మాటలు చాలా బాధగా ఉంటాయి వినేవారికి. అయితే దేవుడు ఇవన్నీ చెప్పలేదు మనకి. క్రీస్తు ఏమని బోధించాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు, మనోహరం అని చెప్పారు. ఇవన్నీ మనం ఇతరులకు బోధిస్తూనే మనలో ఐక్యత లేకపోతే మరి మనం జీవించడం కూడా
దానికి అర్థం లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ చివరి దినాల్లో అందరూ ఐక్యతగా కలిసిమెలిసి ఉండి సంఘాలని చక్కగా మంచి బోధలతో, దేవుని చెప్పినటువంటి బోధలతో ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలని, ఈ సంఘాలను ముందుకు నడిపించి అనేక మందిని మరి దేవుని కోసం ఆయన మంచి మార్గాలను మీరు అందరూ బోధించాలని నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, సంస్థలకు, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు వచ్చిన నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. చాలా వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ పట్టణము అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుండి చేసినటువంటి దైవజనులందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తుంది. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పరంజ్యోతి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు, మనందరి అభిమాన నాయకులు, మనందరి హృదయాల్లో చిరకాలం శాసనంతో కూడా మనతో ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ ఆంబట్రాయ ప్రసాద్ గారికి, అదేవిధంగా అమ్మాయిలందరూ మీకు సమాజానికి ఎక్కడైతే వారి అవసరం ఉందో ఖచ్చితంగా చేయూతనిస్తూ రాజకీయంగా, వ్యక్తిగతంగా రెండు విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సురేష్ గారు, ఉదయం గారికి, ఈ అసోసియేషన్ వ్యవస్థాపకులు మా చిరకాల మిత్రులు జాన్పాల్ గారికి, మా సోదరులు ఈనాటి ఈ సంవాదంలో క్రైస్తవ యొక్క ఆఖరి ఘట్టమైనటువంటి ఆ యొక్క ప్రదేశం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గ్రహించి ఏ విధంగా అయినా కానీ పట్టణంలో క్రైస్తవుల కోసం స్థలం సేకరించి అంతిమ ఘట్టం కోసం ప్రయత్నం చేసినటువంటి మా సోదరు సుద్దుపల్లి నాగరాజు గారికి, మిగతా మా సోదరులు సాల్వం గారు పేరు మర్చిపోతాను, రోజు మాట్లాడదాం పేరు మర్చిపోతాను. మిగతా వేదిక పొందినటువంటి అనేక మంది జగదారులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా అన్యాయం దైవజనుల ముందు దేవుడి వాక్యం చెప్పమని, దేవుడి గురించి చెప్పమంటే ఆశాస్పదమైనది. మీకు శుభాకాంక్షలు తెలియజేయడం తప్పితే అంతకంటే ఎక్కువ చెప్పి మీ దగ్గర ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయమని చెప్పేసి తెలియజేసుకుంటూ, అందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ పండుగ, నేను ముస్లింని అంటే పెద్ద మసీద్ వెళ్ళాలి కానీ పండగ మర్చిపోతారేమోనని పండగ ఒకటి ఖచ్చితంగా వెళ్తాను. మాలో కూడా ఏసుని ఈసాలేస్తాం అని చెప్పేసి పిలుస్తారు. మేము జరుగుతాం ఈ పండుగ రంజాన్ మాసంలో అంత ముందే ఏ విధంగా అయితే నెలపొద్దు ఉపవాసాలు అంటూ ప్రార్థన ఆరాధన చేస్తాం, అదేవిధంగా ఈ యొక్క మాతో మీతో అందరితో ముడిపడినటువంటి ఈ యొక్క పండుగ ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది ఉంటే 75% ఈరోజు క్రీస్తు మార్గాన్ని ఈ ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తున్నారు, అనుసరిస్తున్నారు, నడుస్తున్నారు అని చెప్పేసి ఇది వాస్తవం. గట్టిగా చెప్పబడాలి. యేసు చెప్పిన మార్గంలోనే ఈరోజు ప్రపంచం నడుస్తుంది. మనందరం కూడా అదేవిధంగా శాంతి మార్గంలో ఒకరిని ఇందాక పాస్టర్గా చెప్పినట్టు నిన్న వల్లే పొరుగు వాళ్ళని ప్రేమించవలే, అంతకంటే మించిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం మన ప్రభు ఇచ్చిన
వాక్యం. అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ధన్యవాదాలు. చాలా చాలా నేను అభ్యర్థులను దయచేసి వారు మనకు అమూల్యమైనటువంటి వర్తమానాన్ని సభాధ్యక్షులు వేదికను అలంకరించినటువంటి క్రైస్తవ ఆరాధనలో అత్యున్నతమైనటువంటి అమూల్యమైనటువంటి అసాధారణమైనటువంటి సందేశాల ద్వారా ప్రజల్ని ప్రభావితం చేసే అనేక మంది గొప్ప వ్యక్తుల్లో ఉన్నటువంటి కట్ల సురేష్ గారు, సాల్మన్ గారు, విజయ్ కుమార్ గారు, ఆనంద్ గారు, జాన్సన్ గారు, మా రెవరెండ్ బిషప్ ప్రభుదాస్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ కృష్ణ గారు, వేదిక మీద ఉన్న విలియం కేరీ గారు, అదేవిధంగా జాన్ బాబు గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, చిరంజీవులు, ఈనాటి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకి సెమీ క్రిస్మస్ సందర్భంగా ఇచ్చేసినటువంటి పాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఎంతో ఘనంగా వైభవంగా క్రీస్తు జననం దాదాపు 2025 సంవత్సరాల క్రితం పుట్టిన అంశాన్ని, పుట్టిన విధానాన్ని, పుట్టిన సందర్భాన్ని, పుట్టిన తర్వాత జరిగినటువంటి మేలుని స్మరించుకుంటూ మళ్ళా ఆ యొక్క కాలానికి మనం దగ్గరగా అవుతున్న కొద్దీ ఎంత ఉత్సాహంగా సంబరాలు అంబరాలని తాకే విధంగా ఈనాడు ఎన్నో రకాలైన కార్యక్రమాలని చేసుకుంటూ స్మరించుకుంటూ ఉండే మాసం ఈ యొక్క డిసెంబర్ మాసం. సోదరు నిన్నగా చెప్పినట్టుగా దాదాపు 75% ప్రజలు క్రైస్తవ ఆరాధకులుగా జీవిస్తూ ఉన్నటువంటి సందర్భం. ప్రజ్ఞగా చెప్పాలంటే ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ పాత్. ఇది ఒక మార్గం. స్వస్థత చేకూరాలన్నా, నిన్ను నువ్వు మలినం అంటకుండా జీవించాలన్నా, నీకు నువ్వు రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ ఆరాధకుడిగా మన మీద ఉంది. మరి అలాంటి చైతన్యం తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా రోజున ఒక గొప్ప విషయాన్ని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. ఒకటి, జాషువా గారు చెప్తాడు, ఆకలిని జయించాను అని చెప్పి. ఎందుకు చెప్పగలుగుతానంటే ఆకలిని జయించాలని, జ్ఞానాన్ని పొందిన వ్యక్తి కాబట్టి, విద్యని పొందిన వ్యక్తి కాబట్టి, విజ్ఞానవంతుడిగా ఆకలిని జయించానని చెప్పే ధైర్యాన్ని అతనికి వచ్చింది. అదేవిధంగా ఎవరైతే పాస్టర్స్ వృత్తిలో ఉన్నారో, మీ వృత్తి ప్రవృత్తి రెండు ఒకటిగా భావించి, మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య గురించి మీరు ఆలోచించే స్థాయిలో ఉండకూడదని చెప్పిన నా అభిప్రాయం. సమస్తం మంచిగా ఆలోచిస్తే, ఇందాక సోదరు ఒక మాట చెప్పింది, నీ వల్లే నీ పొరుగువాడు జీవించాలని చెప్పి.
ఎప్పుడైతే సమాజంలో ఆ రకమైనటువంటి ఆలోచనని కలగజేసే మార్గదర్శకులుగా చిత్తశుద్ధితో సంకల్ప బలంతో క్రైస్తవ ఆరాధకులుగా మీ జీవన విధానం మీ ప్రయాణం ఎప్పుడైతే ఉంటుందో మీకు సమస్యలు ఉండవు అని చెప్పి నేను పూర్తిగా నమ్మేవాళ్ళు ఒకడిని అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. సమస్యలు మటుమాయవుతాయి. ఎందుకంటే నువ్వు ఆరాధించేది ఒక మహనీయమైనటువంటి మహిమ కలిగినటువంటి జీసస్ క్రైస్ట్. ఆయన మాటలు ఆయన మార్గదర్శకాలు మనందరికీ తెలిసినాయి. దయ, జాలి, కరుణ, అన్నిటికంటే శాంతి. ఎప్పుడైతే మీ హృదయం వీటి కోసం ఎదురు చూస్తూ ఉంటుందో మీకు మిగతా సమస్యలు మీ దగ్గరికి రావు అని చెప్పి బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని. మీకు దేనిపై ఆరాటమో, ఆధిపత్యమో, మోజో, మోహమో మాలాగా రాజకీయ నాయకుల్లాగా కలిగిందో ఆ రోజున మన జీవితంలో ఒడిదొడుకులు తక్కువ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. మీరు ఎప్పుడైతే ఏ బైబుల్ అయితే మనకి రోజు కూడా నిత్యం జీవన మనుగడ గురించి జీసస్ క్రైస్ట్ యొక్క ఆలోచనల్ని ద్వారా స్వస్థత చేకూర్చుకోవడానికి మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తామో, మీరైనా నేనైనా ఎవరైనా, ఎవరి నమ్మకం ఎవరికున్నా దేని మీద ఉంటే దాని గురించి బైబిల్లో చెప్పినా అదే, ఖురాన్లో చెప్పినా అదే, లేకపోతే భగవద్గీతలో చెప్పినా కూడా అదే. ముందు నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం. మనం ఎప్పుడైతే ప్రక్షాళన చేసుకోగలుగుతామో, మనం ఎప్పుడైతే మంచి వైపు మంచి మార్గాన నడవాలనుకుంటామో, నడుస్తూ నీ తోటి వాళ్ళని కూడా నడపాలని ఎప్పుడైతే నువ్వు ఆ రకమైన ఆలోచనల్ని జయించడానికి ఎప్పుడైతే కృతకృత్యులవుతావో ఖచ్చితంగా నువ్వు నిజమైన క్రైస్తవ ఆరాధకుడిలాగా ఈ సమాజంలో జీవించగలను అని చెప్పి బైబిల్లో పలు సందర్భాల్లో పలు వాక్యాలతో మనకి నిరూపణ అయినటువంటి అనేక సందర్భాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఇవాళ నేను పరంజ్యోతి గారిని చెప్తా సందర్భంలో మమ్మల్ని మాట్లాడబోయే ముందు ఇక్కడ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ప్రారంభించుకున్నాం. ఒకరి కోసం ఒకరు ఉన్నామని చెప్పే సందర్భంలో నేను అనుకుంటున్నాను మీరు వీటినన్నింటినీ ఇప్పటికే జయించుంటారని చెప్పి. జయించగలిగినటువంటి శక్తి మీకు, ఆ మహిమ జీసస్ క్రైస్ట్ వల్ల మీకు అది లభించింది. ఎందుకంటే మీరు నిత్యం నాలాంటి పాపుల్ని పుణ్యాత్మలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీకే సమస్య ఉంటే మాకు స్వస్థత చేయకూడదు. అందుకనే ఎవరైతే దైవజనులు ఉన్నాం మీ అందరూ కూడా ఈ సమాజంలో ఎవరైతే దయలేని వాళ్ళు ఉన్నారో, క్షమించలేని వాళ్ళు ఉన్నారో, కరుణ చూడలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఈనాటికి 2025 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ సమాజంలో అగాధాలు ఉన్నాయి. ఈ సమాజంలో అపశృతులు ఉన్నాయి. ఏది కులం అయితే వద్దనుకుంటున్నాం, ఆ కులం గురించే మాట్లాడుకుంటా ఉంటాం నిత్యం.
ఏ మతం అయితే వద్దనుకుంటామో మానవాళి అంతా కూడా మానవత్వంతో మనవాడు కొనసాగించాలనుకునే ఈ సమాజంలో ఎన్నో రకాలైన మార్గాల ద్వారా విభజించు పాలించు అని చెప్పే కృత్రిమమైన ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్న ఈ సమాజాన్ని తట్టి లేపాల్సిన అవసరం, చైతన్యంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, మానవత్వంతో కూడినటువంటి మనుషులుగా తయారు చేయాల్సిన అవసరం, అలాంటి రూపుచిత్తులు మీ అందరూ కావాలని మీ ద్వారా మీతో అవ్వాలి ఈ సమాజం అని చెప్పి కోరుకుంటూ ఇలాంటి గొప్ప భావంతో కూడినటువంటి పుట్టుక క్రీస్తు పుట్టుక. అందుకే మనం అందరూ కూడా చెప్పుకుంటా ఉంటాం, క్రీస్తు యొక్క పుట్టుక, క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు యొక్క జననం, ఈ రెండింటి మధ్యలో జరిగినటువంటి ఆవేదన ఆక్రందంలో ఏ రకంగా సిలువ వేయబడ్డాడు, ఎవరి కోసం వేయబడ్డాడు, తను తప్పు చేసి సిలువ వేయబడ్డా, ఇతరుల తప్పుని మోస్తూ సిలువ వేయబడ్డా, ఆ రకంగా సిలువు వేయించుకోకుండా ఏ ఒక్క మనిషికి కూడా ఆపద రాకుండా చూడాల్సినటువంటి సమాజాన్ని సృష్టించడానికి మీ అందరూ కూడా సహాయపడాలని, అలాంటి ప్రవచనాలతో, అలాంటి వాక్యాలతో, అలాంటి గ్రంథం యొక్క ఉద్భవంతో ఈ సమాజాన్ని పునీతం చేయమని చెప్పి, అదే నిజమైన క్రీస్తుకి నిజమైన జన్మం ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి మనవి చేసుకుంటూ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా క్రీస్తు శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా అమూల్యమైనటువంటి మాటల్ని, చాలా లోతైనటువంటి భావంతో కూడినటువంటి మాటల్ని మన పెద్దలు, మరి మాజీ